ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్న విధంగా ఇదిగో జూన్ 29వ తారీఖున పునీత పేతురు గారి యొక్క పండుగను, పునీత పౌలు గారి యొక్క పండుగను ప్రపంచ వ్యాప్తంగా కథోలిక శ్రీ సభ కొనియాడుతూ ఉంది. అయితే గత వీడియోలో మనం చెప్పుకున్నట్లుగా పునీత పేతురు గారి యొక్క పరిచర్య గురించి, గొప్ప కార్యాల గురించి, దేవుడు ఎలా పిలుచుకున్నాడని, అదేవిధంగా పేతురు గారికి ఇచ్చిన అధికారపు తాళము చెవులు ఏంటి అనంటే, ఇదిగో పేతురు, నీవు ఇక్కడ ఏది బంధిస్తావో అది పరలోకమందు బంధింపబడుతుంది అని, ఇక్కడ ఈ భూలోకంలో నీవు ఏది విప్పుదువో అది పరలోక రాజ్యంలో విప్పబడుతుంది అని యేసు ప్రభుల వారే స్వయంగా తన అధికారాన్ని పునీత పేతురు గారికి ఇదిగో అధికారపు తాళపు చెవులు ఇవ్వడం ద్వారా ఆ రీప్లేస్మెంట్ ని మనం చూసినాము గత వీడియోలో. అయితే అక్కడ క్రీస్తు సంఘము అనేది పేతురు అనే రాతిపై కట్టబడి ఉంది అని, మరి క్రీస్తు సంఘాన్ని ఈనాడు ఎంతో మంది ఇదిగో శోధిస్తూ ఉన్నారు, ఇదిగో హింసిస్తూ ఉన్నారు. ఇదిగో ఆనాడు యేసుప్రభుల వారు అన్నారు, సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు అని. అయితే అలాంటి సౌలు గారిని దేవుడి యొక్క స్వరము దర్శించింది. ఆనాడు క్రీస్తు సంఘాన్ని వేధిస్తూ ఉన్న, హింసిస్తూ ఉన్న, చంపాలని చూస్తూ ఉన్న ఆ క్రీస్తు సంఘాన్ని కాపాడుకోవడానికి సౌలు ఒక గొప్ప పౌలుగా మారిపోయినాడు. అదేవిధంగా ఈనాడు ఎంతో మంది కథోలిక శ్రీ సభ అంటే క్యాథోలిక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘాన్ని ఎవరైతే విడగొట్టాలని ఆలోచిస్తూ ఉన్నారో, వర్గాలుగా విడిపోవాలని ఆలోచిస్తూ ఉన్నారో, ఇందులో ఉన్న వారిని ఇంకో వేరే వర్గాలకి తీసుకువెళ్ళాలని బలవంతంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇదిగో వాక్యము 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 అంటున్నారే కానీ ఆ వాక్యంలో ఎంత నిజమైన బోధనలు ఉన్నాయి, ఎంత సత్యం ఉందో ఒక్కసారి కూడా ఆలోచించకుండా రాంగ్ స్టెప్స్ తీసుకుంటున్న ప్రతి బిడ్డకి దేవుడు చెప్తున్న మాట, ఇదిగో సౌలా సౌలా నీవు నన్నేలా హింసిస్తూ ఉన్నావు. ఇదిగో క్రీస్తుని హింసిస్తున్న వారికి, కథోలిక శ్రీ సభని హింసిస్తున్న వారికి దేవుడు ఈరోజు ఒక గొప్ప కనువిప్పుగా ఇదిగో సౌలుతో మాట్లాడిన మన దేవుడు ఈరోజు హింసిస్తున్న ప్రతి బిడ్డతో, కథోలిక శ్రీ సభకి ఎదురు తిరుగుతున్న ప్రతి బిడ్డతో, ఇదిగో క్యాథోలిక్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ యొక్క క్రీస్తు సంఘములో కలవకుండా మా ఇష్టం వచ్చినట్లుగా మేము జీవిస్తాము అని అనుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డతో, ఇదిగో క్రీస్తు విరోధితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. ప్రియమైన బిడ్డ, మనం అనుకోవచ్చు యేసుప్రభుల వారిని నమ్మితే సరిపోతుంది కదా, మరి అలాంటప్పుడు అంత పెద్ద వాక్యం ఎందుకు వాడారండి, క్రీస్తు విరోధి అని ఎందుకు వాడుతున్నారు అంటే కనుక ఈరోజు వాక్యం మనం చూద్దాం. 1 యోహాను 2వ అధ్యాయము 18వ వచనం నుండి ఒకసారి చూడండి. ఎందుకంటే ముందుగా యోహాను సువార్త రాశారు కదండి. ఎస్, అయితే ఆ యోహాను సువార్తలో 14వ అధ్యాయము 6వ వచనంలో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ఉంటుంది, అవునా? ఎస్, అయితే అదే యోహాను గారు ఇక్కడ సత్యం అంటే ఏంటో బోధిస్తూ ఉన్నారు మనకి. 1 యోహాను 2వ అధ్యాయము 18వ వచనము. ఇక్కడ హెడ్డింగ్ వచ్చేసి క్రీస్తు విరోధి. ఇది వినండి, దాని తర్వాత మనం అర్థం చేసుకోవాలి. మనం క్రీస్తుకు విరోధులుగా ఉన్నామా, క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నామా అని. నా బిడ్డలారా, ఇది తుది గడియ, క్రీస్తు విరోధి ఆగమనము మీకు ముందే తెలుపబడినది. ఎలా? నిన్న మనం వీడియో చేశాం కదండి పేతురు గారి యొక్క ప్రసంగాలలో. ఎస్, ముందే మనకు చెప్తూ ఉన్నాడు దేవుడు. ఏమని అంటే, ఇప్పటికే చాలా మంది క్రీస్తు విరోధులుగా గోచరించుచున్నారు కనుక తుది సమయము ఆసన్నమైనది మనకు తెలియచున్నది. ఇట్టివారు ఎన్నడను యథార్థముగా మన గుంపులోని వారు కారు, కనుకనే వారు మనలను విడిచిపోయిరి. మన గుంపులోని వారే అయినచో మనతోనే నిలిచి ఉండడి వారు కదా. వారు ఎవరును నిజముగా మనలోని వారు కారని స్పష్టమగుటచే వారు మనలను విడిచిపోయిరి. నిన్న మనం వాక్యము చాలా క్లియర్గా చూసామండి. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడండి, ప్రతి ఒక్కరు ప్రేమిస్తూ ఉన్నాడండి.
అన్యులను కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అందరం దేవుడు బిడ్డలమే, అంటే దేవుడి యొక్క గొర్రె పిల్లలమే. అందుకే దేవుడు అంటూ ఉన్నారు, ఇదిగో ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు, వారిని కూడా నేను తోడుకొని రావలేను, అవి నా స్వరమును ఆలకించును, అప్పుడు ఒకే మందయు ఒకే కాపరి అయి ఉండును. అయితే ఇదే మనము వర్డ్స్ మనం ఇక్కడ టాలీ చేసుకొని కరెక్ట్గా ఆలోచిస్తే అండి, ఆల్రెడీ క్రీస్తు విరోధులు గోచరించుచున్నారు చాలా మంది, కనుక తుది సమయం వచ్చింది, ఆసన్నమైనది. అయితే ఇటివారు ఎన్నడూ యథార్థముగా మన గుంపులోని వారు కారు. యథార్థముగా మన గుంపులోని వారి కారు అంటే యథార్థం ఏంటి, నిజం ఏంటి, సత్యం ఏంటి అని అంటే, ఇదిగో యేసు ప్రభుల వారు నేనే సత్యాన్ని, నేనే కృపా సత్యములను ఈ లోకానికి తీసుకువచ్చాను. యోహాను సువార్త 1:17 యేసు ప్రభుల వారి ద్వారా కృపా సత్యములు ఈ లోకానికి వచ్చాయి. కాబట్టి ఆ సత్యాన్ని విడిచిపెట్టి సత్యబోధను పట్టుకోకుండా అబద్ధపు బోధనను, అబద్ధపు ప్రవక్తలను నమ్మి వెళ్ళిపోతూ ఉన్న బిడ్డలతో దేవుడు చెప్తూ ఉన్నాడు, యథార్థముగా మన గుంపులోని వారు కారు. ఎందుకు అనంటే వారి యొక్క ఫేమ్ కోసం, వారి యొక్క నేమ్ కోసం, వారి ఎదుగుదల కోసము, వారు జీవించడం కోసము, వారి యొక్క పొట్ట నింపుకోవడం కోసము అద్భుతాలను చేస్తూ ఉన్నామని. కనుకనే వారు మనలను విడిచిపోయిరి. ఎవరు విడిచిపోయారు? ఇదిగో దేవుడు పిలిచాడు బిడ్డల్ని, పిలిచి ఇదిగో నిజమైన సత్య బోధనలో నడవండి, ఇది నా మార్గము, ఇది నా జీవము. ఏది జీవము అంటే యేసుప్రభుల వారు మనలో నివసించడమే. మనము యేసుప్రభుల వారిలో నివసించి యేసుప్రభుల వారితో ఐక్యమవుతూ ఉన్నాము. యేసుప్రభుల వారు తండ్రితో ఐక్యమవుతూ ఉన్నారు. మనం అందరం ఐక్యమై జీవిస్తూ ఉన్నాము. కానీ ఐక్యం అవ్వకుండా మేము వర్గంగా వెళ్ళిపోతాము అని యేసుప్రభుల వారిని చంపుతూ ఉన్న వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వర్గాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మన గుంపులోని వారే అయినచో మనతోనే నిలిచి ఉండేడు వారు కదా, నిజముగా మనలోని వారు కారని స్పష్ట మగుటచే వారు మనలను విడిచి వెళ్ళిపోయిరి. అయితే ఇప్పుడు కొన్ని వర్గాలుగా విడిపోయిన వారంతట వారిగానే, ఎక్కడా కూడా యేసుప్రభుల వారు మీరు విడిపోండి అని చెప్పలేదండి. ఐక్యం అవ్వండి. యునైట్ ఇన్ క్రైస్ట్, యునైట్ ఇన్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు సంఘంలో మీరు వచ్చి చేరండి. ఒకే సంఘముగా, ఒకే కాపరిగా ఉండండి, ఒకే మందగా ఉండండి. అప్పుడు ఏ అధికారమైనా రోమ్ నుంచి పాస్ చేయబడితే అది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కథోలిక శ్రీ సభ హైరార్కీలో ఉన్న ప్రతి బిడ్డకు వెళ్ళడం ద్వారా ప్రతి ఒక్క బిడ్డ దాన్ని అనుసరిస్తూ ఉంటుంది. అదేవిధంగా దేవుడు క్లారిఫై చేస్తున్నాడండి ఇక్కడ క్లియర్గా, ఒకే మంద ఉండాలి, ఒకే గొర్రెల కాపరి ఉండాలి, కానీ మీరు యథార్థముగా జీవించట్లేరు కాబట్టి ఇదిగో గొర్రెల మంద నుండి వెళ్ళిపోతూ ఉన్నారు. నేనే గొర్రెల కాపరిని అనుకుంటూ మీరు మీ అంతటిగా మీరు ఒక అధికారాన్ని క్రియేట్ చేసుకొని స్వయంగా మీ అంతటా మీరుగా ఒక అభివృద్ధి బాటను నడవడానికి దేవుడిపై ఆధారపడకుండా ఇదిగో మీ పైన మీరు ఆధారపడుతూ ఎంతో మందిని నిజమైన దేవుడి యొక్క సత్యమైన మార్గంలో జీవము కలిగిన మాటలలో నడపకుండా ఇదిగో వాక్యం ఎక్కడుంటే అక్కడ క్రీస్తు ఉన్నాడు అని ఆ యొక్క మభ్య పెడుతూ ఉన్నారు ఈనాటి ఎంతో మంది కపట బోధకులు, కపట క్రైస్తవులు, కపట ప్రవక్తలు అని చెప్పొచ్చు. కాబట్టి ఆనాడు మొన్న మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, యేసు ప్రభుల వారు అద్భుతాలు చేస్తారు, ఆహారం పెడతారు. అయితే ఇక్కడ బారు యేసు అనే వ్యక్తి కూడా అద్భుతాలు చేస్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో మీరు ఒకసారి ఆ వాక్యాన్ని చూడండి, ఎంత వండర్ఫుల్ గా ఉంటుందండి. యేసు ప్రభుల వారి యొక్క పేరుని పెట్టుకున్నారు బారు యేసు. ఈ రోజుల్లో ఎంతో మంది పేర్లు పెట్టుకుంటామండి, కానీ ఆ పేరుకు తగ్గట్టుగా జీవించం. సొలొమోన్ అని పెట్టుకుంటారు, కానీ సొలొమోన్ లాగా జీవించరు, అంటే జ్ఞానంలో నేను అనేది. ఎంతమంది ఈసాక్ అని పెట్టుకుంటారు, ఈసాకు వల్ల జీవించరు. మరియా అంటే మరియ తల్లి గురించి పేరు పెట్టుకుంటారు, కానీ మరియమ్మ లాగా మరియ తల్లిలాగా జీవించరు. ఎస్తేర్ అని పెట్టుకుంటారు, రూతు అని పెట్టుకుంటారు, నవమి అని పెట్టుకుంటారు. పేర్లలో ఏముందండి, పెట్టుకుంటే ఉంటాయి, అవి ఎక్కడికి పోవు. కానీ ప్రవర్తన, క్యారెక్టర్ అనేది ఎక్కడ కొనుక్కోలేం కదా, అది ఇన్బిల్ట్ రావాలి దేవుడి కృప చొప్పున. కాబట్టి ఇక్కడ అపోస్తల కార్యములు 13వ అధ్యాయం మనం చూసుకుంటే వేద ప్రచారానికి దేవుడు బర్నబాసుని పౌలుని ఏర్పరచుకుంటాడని 13వ అధ్యాయము 7వ వచనం మనం ఒకసారి చూద్దాం. అయితే ఈ బారు యేసు అనే వ్యక్తికి ఒక పేరు ఉందండి, అదేంటి అంటే ఎలీమా. ఎలీమా అనగా మాంత్రికుడు అని అర్థం. ఈ బారు యేసుకి ఇంకొక పేరు ఎలీమా. ఎలీమా అనగా మాంత్రికుడు అని అర్థం. ఓకేనా అండి? ఎస్. అయితే అప్పటికి పౌలు అదేవిధంగా
మన బర్నబాస్ గారు వేద ప్రచారం కోసం వెళ్తూ ఉన్న సమయంలో సైప్రస్ లో వేద ప్రచారం స్టార్ట్ చేశారు. ఆ సమయంలో ఈ బారియర్స్ వారు చూస్తూ ఉన్నారు. అయితే 7వ వర్షం మనకు వచ్చేసరికి ఆ దీవిని పాలించు వివేకవంతుడైన, ఇది వీరండి కరెక్ట్ గా, ఆ దీవిని పాలించు వివేకవంతుడైన సెర్జియా పౌలునకు అతడు గొప్ప మిత్రుడు. ఎవరికంటండి? పౌలుకి. ఇదిగో సౌలుగా లేడండి, ఇప్పుడు పౌలుగా మారిపోయాడు కదా. యేసుప్రభువు వారి యొక్క స్వరం విన్న తర్వాత హింసించడం మానేశాడు కదా. అయితే ఆ తర్వాత పౌలుకి ఈ యొక్క వివేకవంతుడైన సెర్జియా అనే వ్యక్తి ఒక గొప్ప మిత్రుడు. అయితే ఈ మిత్రుడు కూడా ఏం చేశాడంటే ఎలిమా అంటే ఈ యొక్క బారియసు మాటలను విని ఆ మాంత్రిక శక్తులను చూసి విశ్వసిస్తూ ఉన్నాడు. అమ్మోయిన గొప్ప బోధకుడు అని ఎలా చెప్పొచ్చు అంటే, ఇదిగో ఎక్కడ ఎలా వెళ్తూ ఉన్నా ఆ మాంత్రికుడు ఏం చేస్తూ ఉన్నా కూడా ఇదిగో గొప్ప అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఆ మాంత్రికుడి పట్ల కూడా. అంటే మెస్మరైజ్ అయిపోతూ ఉన్నారు జనాలు, ఒక మ్యాజిక్ జరుగుతున్నట్లేసరికి. అయితే ఆ సమయంలో పౌలు ఆ యొక్క బారియస్సుని గుర్తించాడు, చూశాడు. ఇతను అపవిత్రాత్మ చేత ఈ యొక్క అద్భుత కార్యాలు చేస్తున్నాడు, కానీ పవిత్రాత్మ చేత కాదు, ఇతను మోసగాడు అని తెలిసిన పౌలు గారు చేసిన ప్రయత్నం ఏంటంటే, ఇదిగో 11వ వర్షంలో, ఇప్పుడు ప్రభు హస్తము నీపై పడనున్నది, నీవు కొంతకాలము వరకు గ్రుడ్డివాడవై సూర్యకాంతిని పోదువు అని పలికిన వెంటనే అతని కనులకు మంచు తెర చీకటి పొర క్రమ్మెను. దానిని చూచి ఆ పాలకుడు విశ్వసించి ప్రభువుని గురించిన బోధన విని మిక్కిలి ఆశ్చర్యపడెను. అయితే ఎప్పుడైతే బారియసు అద్భుతాలు చేస్తూ ఉన్నాడో అప్పటి వరకు బారియసు నమ్మాడు. ఎవరు? ఈ యొక్క మిత్రుడు సెర్జియా అనే వివేకవంతుడు నమ్మాడండి బారియసుని. వివేకవంతుడే అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. వివేకవంతుడు అయినప్పటికీ సాతాను క్రియలో పడిపోయాడు. అదేవిధంగా ఈరోజు మనం ఎంతో మంది యేసు ప్రభువు వారు చెప్తున్న క్రీస్తు సంఘంలో జాయిన్ అవ్వకుండా యేసు అని ఇంకొక సంఘాన్ని, ఇంకొక వర్గాన్ని ఏర్పరచుకున్న వారి వైపు పరిగెడుతూ ఉన్నాం మనం అందరం. సో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే అది కూడా యేసు అని పేరుంది కదా, సో అది కూడా నా సంఘమే అని వెళుతూ ఉన్నాము. కానీ దేవుడు ఏం చెప్తున్నా అంటే, వివేకవంతుడైన సెర్జియానే సాతాను వదిలిపెట్టలేదు. మరి అవివేకవంతులైన మన పరిస్థితి ఏంటి? వాక్యం అంటే తెలియకుండా జీవిస్తున్న మన పరిస్థితి ఏంటి ప్రియమైన బిడ్డ? దాని తర్వాత ఈ యొక్క పాలకుడు అంటే ఈ యొక్క సెర్జియా పౌలు గారి యొక్క మిత్రుడు పౌలు గారి యొక్క అద్భుతమైన కార్యం నమ్మాడు. ఎందుకు అనంటే పౌలు గారు చేసిన అద్భుత కార్యం దేవుడు చేసిందే అని గ్రహించున్నాడు కాబట్టి. అయితే ఇప్పుడు మనం చెప్పొచ్చు ఈ వివేకవంతుడు నిజమైన ఆధ్యాత్మికమైన వివేకవంతుడు అని. అందుకే కనులు తెరవబడ్డాయి. అక్కడ బారియస్కి కనులు పోయాయి, కానీ ఇక్కడ సెర్జియా అనే వివేకవంతుడికి కనులు తెరవబడ్డాయి. అందుకే మనం చూసామండి ఇంత ముందుకే ఏంటంటే, యేసు ప్రభువు వారు సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు అన్న సమయంలో దమస్కుకి వెళ్ళిపోయాడు. దమస్కులో మరి తన సంఘాన్ని పీడించడానికి పట్టి తీసుకురావడానికి వెళ్ళాడు. కానీ అదే దమస్కులో దేవుడి యొక్క పరిచర్య చేయడానికి, వేద ప్రచారం చేయడానికి మొట్టమొదటిగా దేవుడు అదే ప్లేస్కి పంపించినాడు. అంటే దమస్కుకి వెళ్ళాడు చంపాలని, కానీ దేవుడు చంపడం కాదు, ఇదిగో దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న వారిని, సాతానుని చంపడానికి, దేవుడిని ఆధ్యాత్మికమైన బిడ్డలను బ్రతికించడానికి, వేద ప్రచారానికి అదే దమస్కులోకి అడుగు పెట్టడం జరిగింది. అంటే దేవుడు ఎన్నిక అనేది అంత గొప్పది. దేవుడు ఎవరినైనా మారుస్తాడు అనుకుంటే. కానీ ఆనాడు సౌలు గారు 3 రోజులు ఏమి తినలేదు, కళ్ళు పొరలు కమ్మాయి, ఏమి చూడలేకపోయాడు. దైవ దర్శనం తర్వాత, యేసుప్రభువు వారు దర్శించిన తర్వాత అప్పుడు ఒక ప్రవక్త వచ్చి, ఇదిగో నన్ను యేసుప్రభువు వారు నీ దగ్గరికి పంపించారు అని చెప్పగానే వెళ్ళి బ్లెస్ చేసి ఆ ప్రవక్త అననీయ ప్రవక్త అనుకుంటాను, ప్రార్థించగానే అతని కంటి పొరలు క్రింద పడిపోయెను అని ఉందండి. ఇక్కడ కంటి పొరలు అంటే ఏంటంటే అప్పటి వరకు క్రీస్తు విరోధిగా జీవించాడు, ఆ కంటి పొర తొలగిపోయింది. అప్పటి వరకు దేవుడు అంటే అసలు ఎవరో కూడా తెలియదు. ఇదిగో దైవ సంఘాన్ని పట్టి పీడిస్తూ ఉన్న అతని యొక్క ఘోరమైన పతన స్థితి ఆ సమయంలో పడిపోయింది. అదేవిధంగా క్రీస్తుకి విరోధిగా బ్రతుకుతూ ఉన్నాడు. ఇదిగో క్రీస్తు సంఘాన్ని చంపాలని ఎంతగానో ఆశపడుతూ వెళ్తూ దమస్కులో ఎంతో మందిని చంపేయాలి, ఇంకా క్రీస్తు సంఘం బ్రతకకూడదు అని హింసించడానికి వెళ్తూ ఉన్న ఇదిగో సౌలుకి కనువిప్పు కలిగింది. ఏంటి అంటే, ఇదిగో ఇది క్రీస్తు సంఘము, ఇదే
దైవ సంఘము. నేను పీడిస్తుంది ఒక సంఘాన్ని కాదు, యేసు ప్రభుల వారిని, క్రీస్తునే నేను పీడిస్తున్నాను. అయితే నా కంటి పొరలు ఇప్పుడు తొలగిపోయాయి. ఇప్పుడు నేను వెళ్ళి జ్ఞానస్నానం తీసుకుంటాను. దేవుడి యొక్క వాక్యాన్ని చదివి నీవు కథోలిక శ్రీ సభలోకి అడుగుపెట్టి ప్రతి యాజకుడిని ఒక దేవుడి వలె, ప్రధాన యాజకుడి వలె నువ్వు చూస్తే ఎందుకు జరగవు? అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. కానీ నీ యొక్క కనులకి ఆ యొక్క పొరలు కమ్మాయి. ఏంటి అంటే, ఆనాడు యేసుప్రభుల వారు వెళ్ళి, ఇదిగో లాజరు చనిపోయి 4 రోజులైంది, వాసన వస్తాడు అని అక్కడ ఉన్న మార్తమ్మ చెప్తూ ఉంది. యేసుప్రభుల వారు అన్నారు, నేను చెప్పాను కదా విశ్వసించాలి అని అన్నాడు ఒకటే మాట. అక్కడికి వెళ్ళిన తర్వాత రాతి తొలగిపోయింది, లాజరు గారు లేచి వచ్చారండి. 4 రోజులైంది చనిపోయింది, అయినప్పటికీ లేచాడు. అంటే మరలా పుట్టాడు, ఇదిగో జీవాన్ని పొందుకున్నాడు. అదేవిధంగా రాతి అంటే, ఈ యొక్క రాతి దేని గుర్తుగా ఉంది అంటే, యేసు ప్రభుల వారి పాత నిబంధనలో మనం చూసుకుంటే హోరేబు కొండ దగ్గర మనం మాట్లాడుకున్నప్పుడు రాతి క్రీస్తు అని, బండ క్రీస్తే అని, ఆ శిల క్రీస్తే అని పరిశుద్ధమైన గ్రంథంలో న్యూ టెస్టమెంట్ లో కూడా ఎన్నోసార్లు చెప్పబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించాడు. ఇప్పుడు ఆ బండే, ఇప్పుడు ఆ క్రీస్తే, ఇప్పుడు ఆ మెస్సయే చెప్తూ ఉన్నాడు, ఇదిగో నా అధికారాన్ని, ఇదిగో ఇప్పుడు నేను పేతురు అనే ఒక రాతి పైన నా క్రీస్తు సంఘాన్ని నేను కట్టాను, ఇప్పుడు అక్కడికి వెళ్ళండి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క రాతి దేనికి గుర్తుగా ఉందంటే క్రీస్తు సంఘానికి గుర్తుగా ఉంది. అవునా? ఎస్. అయితే అది తొలగింపబడాలి. తొలగింపబడాలి అంటే నీకు ఏదైతే క్రీస్తు సంఘం పైన ఉన్న అవిశ్వాసం ఉందో అది తొలగింపబడాలి. క్రీస్తు సంఘం పైన ఉన్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగింపబడాలి. క్రీస్తు పైన ఉన్న అనుమానము ఒక పెద్ద పెనుభూతముతో సమానము. అయితే ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, అదేందండి నేను క్రీస్తు పైన అనుమానం పడట్లేనండి, సంఘం పైన మాత్రం నాకు ఇష్టం లేదండి, కథోలిక శ్రీ సభలో వాక్యం లేదండి, కథోలిక శ్రీ సభలో అద్భుతాలు లేవండి అని అంటున్న వ్యక్తులు మీరైతే, అయితే యేసుప్రభువు ఆ రోజు అన్నారు, ఏమని అనంటే, నిరీక్షించి ఇరుకైన మార్గము గుండా వచ్చువారే నా రాజ్యానికి వారసులు అవుతారు. అంతేకాని వెడల్పు మార్గాన్ని ఎన్నుకున్న ఏ బిడ్డలు కూడా నిత్య జీవితంలో అడుగు పెడతారు అనే ఒక అష్యూరెన్స్ లేదు అని. నిత్య జీవితం అనగానే మనకు గుర్తు రావాల్సింది మరొక మాట ఏంటి అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో దేవుడు చెప్తున్న మాట, నేను మీలో నివసిస్తాను, రక్త శరీరముల ద్వారా మీరు నాలో నివసిస్తారు, మనం ఐక్యమై ఉంటాము. అదేవిధంగా నేను నా తండ్రితో ఐక్యమయ్యాను కాబట్టి మీకు నివాస స్థలాన్ని నేను ఏర్పరుస్తాను వెళ్ళి అని. ఈ వాక్యం ఎవరికి వర్తిస్తుందంటే, యేసు ప్రభువు వారు నియమించిన సంఘము, ఏర్పరిచిన సంఘము, క్రీస్తు సంఘంలో నువ్వు ఉంటే ప్రియమైన బిడ్డ, ఎలాంటి గొప్ప బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని కన్నీలైనా, అవి ఏదైనా, ఇదిగో లాజరుని దేవుడు 4 రోజుల తర్వాత లేపాడు. అదేవిధంగా నన్ను లేపుతాడు. కానీ ఆ యొక్క అవిశ్వాసము అనే రాయిని తొలగించాలి. వాక్యం చెప్పట్లేరు అనే అబద్ధ బోధనను మీరు తొలగించాలి. మీ యొక్క ఓన్ నాలెడ్జ్, ఆలోచన వివేకవంతులు అయినప్పటికీ సజ్జీవవలే పౌలు స్నేహితుడు, ఆ వివేకము మీది కాదు, ఆ వివేకము మీది కాదు, ఈ లోక వివేకం అది. నా వివేకముతో మీరు ఆలోచించాలి, అంటే పరిశుద్ధమైన జ్ఞానంతో మీరు ఆలోచించాలి. భయము భక్తి లేకుండా జీవిస్తూ ఉన్నారు చాలా మంది క్రైస్తవులు ఈ రోజున. అందుకే యేసుప్రభువు వారు అసలు ఏం చెప్తూ ఉన్నారు, ఎందులో ఉండమని చెప్తూ ఉన్నారు, ఎందుకు ఉండమంటున్నారు మనకు అర్థం కావట్లేదు. జీవాహారమును నేనే, ఇదిగో నా రక్తము చేత చిందింపబడనున్న నూతన నిబంధన. ఈ యొక్క నూతన నిబంధనకి కట్టుబడి ఉన్నవారే పరలోక రాజ్యానికి చేరుతారు ప్రియమైన బిడ్డ. ఎందుకంటే ఆనాడు మనం చూసాము, మందసాన్ని ఒక నిబంధన పేటికగా మనకు చూపిస్తూ ఉన్నాడు. అక్కడ యాజకులు కాకుండా, అక్కడ పరిశుద్ధులు కాకుండా, ఇదిగో ఎవరు పడితే వారు వచ్చి అక్కడ దివ్య మందసాన్ని పట్టుకున్నప్పుడు చనిపోయారు. అదేవిధంగా దివ్య మందసాన్ని మోసే కృప అమ్మ మరియ తల్లికి దేవుడు ఇచ్చినాడు. అదేవిధంగా దివ్య మందసము ఉండే కృప కథోలిక శ్రీసభకి దేవుడు ఇచ్చినాడు. ఆ దివ్య మందసాన్ని నువ్వు పక్కకు పెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వెతుకుతూ ఉన్నావు క్రీస్తుని. ఆ దివ్య మందసము ఇప్పుడు యేసు ప్రభుల వారిని మోసిన అమ్మ మరియ తల్లే. మరియ తల్లిని ఒప్పుకోకుండా నువ్వు ఎన్ని కార్యాలు చేసినా కూడా అవి వ్యర్థమే. ఎందుకంటే దేవుడు వాక్యమే సెలవిస్తూ ఉంది, పరలోక రాజ్యంలో దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో అమ్మ మరియ తల్లి దర్శనం ఇచ్చింది, దైవ సంభూతురాలు దర్శనం ఇచ్చింది. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను. దాని తర్వాత కొన్ని వర్షాలు మనం చూసుకున్నట్లయితే, అమ్మ మరియ తల్లి నిండు చూడాలైనప్పుడు ఇదిగో ఆ యొక్క సాతాను తినేయాలని చూసింది, పాము తినేయాలని చూసింది, కానీ దేవుడు రక్షించుకున్నాడు తన యొక్క కుమారుడిని. ఆ సమయంలో ఎవరెవరైతే
అమ్మ మరియ తల్లిని నమ్మకుండా అమ్మ మరియ తల్లికి విరుద్ధంగా మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషిస్తూ జీవిస్తూ ఉన్నారో అలాంటి సర్ప సంతానముతో ఆ యొక్క సర్పముతో ఆ యొక్క సాతానుతో లూసిఫర్ యొక్క సైన్యముతో ఆ సమయంలో మిఖాయేలు దేవదూత గొప్ప సమూహముతో వచ్చి దేవదూతల సమూహంతో వచ్చి ఇదిగో సర్ప సంతానాన్ని లూసిఫర్ యొక్క సంతానాన్ని మొత్తాన్ని ఇదిగో మట్టు పెట్టింది, వారిని భూలోకంలోకి పడేసింది అని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరం కూడా దేవుడి చిత్తం చేయకపోతే మనం సర్ప సంతానం, దేవుడి చిత్తం చేస్తేనే మనం దేవుడి యొక్క బిడ్డలము. కాబట్టి దేవుడు చెప్తుంది ఒకటే అండి, మనం వాక్యం అర్థం చేసుకొని దాన్ని పాటించాలి క్రియారూపకంలో. ఇప్పుడు మరియ తల్లిని మనం గౌరవించాలి అంటే గౌరవించాలి, మాటలలో కాదు, క్రియలలో అది చూపించాలి. అందుకే కథోలిక శ్రీ సభ ఇప్పటికీ ఎప్పటికీ ఎల్లప్పటికీ అమ్మ మరియ తల్లిని మధ్యస్థ ప్రార్థన అడుగుతూ ఆనాడు కానాపల్లి వివాహంలో ఆయన చెప్పినట్లు చేయండి అని సేవకులతో తల్లి ఏ విధంగా అయితే చెప్పిందో అదే విధంగా మన కోసం కూడా అమ్మ ప్రార్థించి అయ్యా నా బిడ్డలకి సహాయం చేయి అని అమ్మ రిక్వెస్ట్ చేస్తుంది. అదే విజ్ఞాపన ప్రార్థన. ఈ లోకంలో ఉన్న నీవు నేనే విజ్ఞాపన ప్రార్థన చేస్తే మనకి పేరు పెట్టుకుంటున్నాము ఏమని, విజ్ఞాపన కర్తనం అని, ప్రార్థన యోధునం అని. మరి అమ్మ మరియ తల్లి పరలోక రాజ్యంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే దైవ సంబూతురాలైతే అమ్మ మరియ తల్లి దైవత్వం కలిగిన ఒక వ్యక్తిలాగా మనకు కనబడుతూ ఉంటే మరి నువ్వు నేనేంటి ఒక ఆర్డినరీ పర్సన్ లాగా ఆలోచిస్తూ ఉన్నాం అమ్మ మరియ తల్లి గురించి. నో, దట్స్ రాంగ్. అమ్మ మరియ తల్లి గొప్పది. కథోలిక శ్రీ సభలో ఉన్న మొత్తం పుస్తకాలు 73, కానీ డివైడ్ చేసిన పుస్తకంలో ఉన్నాయి. అంటే వారి ఇష్టపూర్వకంగా తీసేసిన 7 పరిపూర్ణమైన గ్రంథాలు తీసేసినప్పటికీ వారి దగ్గర 66 ఉన్నాయి. ఓకే, ఒప్పుకుందాం, పర్లేదు. అయినప్పటికీ ఒకటి మనం ఆలోచించాలి ఇక్కడ ఏంటి అని అంటే, లాజికల్గా సైంటిఫికల్గా మనకి దేవుడు ఎంతో కొంత నాలెడ్జ్ ఇచ్చాడు కదండి. ఓకే, పరిశుద్ధమైన గ్రంథం మొత్తం మేము చదవలేదండి, మాకు అంత అవగాహన లేదంటే ఒక నార్మల్గా ఒక మంచి ఆలోచన చేద్దాం ఈ సమయంలో. అదేంటి అంటే, విత్తనం నాటనిదే, అది నశింపనిదే, వేరు ఉద్భవించదు. వేరు ఎంత కిందికి వెళ్తూ ఉంటే అదే విధంగా ఆపోజిట్ లో చెట్టు అంత పెద్దగా అవుతూ ఉంటుంది. అవునా? ఎస్, పెద్దగా అవుతుంది, ఫలాలను ఇస్తూ ఉంటుంది. ఇదిగో అక్కడికి వచ్చి పక్షులు కూడా గూళ్ళు కట్టుకుంటాయి, వాటి యొక్క సంతానాన్ని పోషిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ విత్తనం అంటే కథోలిక శ్రీ సభ. ఎందుకంటే 2000 సంవత్సరాల నుంచి కథోలిక శ్రీ సభ ఉంది కదండి. ఎస్, అయితే ఇప్పుడు ఆ విత్తనం నశించిన తర్వాత అంటే ఎన్నో బాధలను, ఆ ఘోరమైన వేదనను, హింసాకాండను తట్టుకున్న ఎంతో మంది అపోస్తులు, ఎంతో మంది హతసాక్షులుగా మారారు. ఎంతో మంది దేవుడి యొక్క విశ్వాసులు గొప్పగా జీవించారు, దేవుడి కోసం మరణించారు. అయితే పరిశుద్ధమైన గ్రంథము ఈ 73 పుస్తకాలు మొత్తం సేవ్ చేయడానికి వారి యొక్క జీవితాన్ని పణంగా పెట్టారు, మరణించారు. వారి యొక్క రక్తము చేత రాయబడిందండి ఈ పరిశుద్ధమైన గ్రంథం, కరెక్ట్గా మనం మాట్లాడుకుంటే. ఎందుకంటే ప్రతి ఒక్క లేఖనము, ప్రతి ఒక్కటి వారు చెరసాలలో ఉండి రాశారు. కొంతమంది అయితే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వస్తున్న ప్రజలకు ఇచ్చి, ఇదిగో ఇవి లేఖనాలు దేవుడి పరిశుద్ధాత్మ చేత రాయబడిని, జాగ్రత్తగా ఆ సంఘానికి ఇవ్వు అని చెప్పిన ఎంతో మంది బిడ్డలను కూడా మనం చూసాము పరిశుద్ధమైన గ్రంథంలో. అయితే ఈ యొక్క పుస్తకంలో ఉన్న 7 పుస్తకాలు తీసేశారు. సరే, ఓకే, పర్లేదు అనుకుంటే, ఇప్పుడు చెప్తున్న వాక్యమైన మనకు అర్థం కావాలి. అదేంటంటే, కన్న తల్లి లేకుండా అయితే బిడ్డ పుట్టదు. అదేవిధంగా కథోలిక శ్రీ సభ లేకుండా, అంటే ఆది క్రైస్తవ సంఘము లేకుండా, క్రీస్తు సంఘము లేకుండా ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి చూడండి, అవి ఏవి కూడా పుట్టలేవు. ఎందుకంటే విత్తనం లేని చెట్టు అవ్వంది, అక్కడ ఫ్రూట్స్ ఎలా వస్తాయి, పండ్లు ఎలా వస్తాయి, రాలేవు కదా. అంటే ఇప్పుడు అదే చెట్టులో కాకుండా కొత్తగా నాటుకొని అది క్రీస్తు సంఘం అంటున్నారండి. అంటే ఆది సంఘం పోయింది, క్రీస్తు సంఘం విడిపెట్టారు, ఇప్పుడు వారు ఏర్పరిచిందే క్రీస్తు సంఘం అంటున్నారు. అంటే టెంపరరీ, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభుల వారేమో, క్రీస్తు ప్రభుల వారేమో పేతురికి అధికారాన్ని ఇచ్చి, నువ్వు ఏది ఈ భూలోకంలో చేస్తావో అది పరలోకంలో చేయబడుతుంది అని ఒక తాళం చెవి అధికారాన్ని ఇస్తే, ఇప్పుడు యేసు ప్రభుల వారు ఇచ్చిన అధికారాన్ని ధిక్కరించి అసలు పేతురికి మాకు ఏ సంబంధం లేదు, అసలు క్రైస్తవ సంఘాలకి పేతురు గారికి మనకి అసలు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి ఆధ్యాత్మికమైన బంధం లేదు అని తెగ్గొట్టుకొని వెళ్ళిపోతున్న ఈనాటి వర్గాలకు దేవుడు చెప్తున్న మాట, ప్రియమైన బిడ్డ, వర్గంగానే ఉంటే ఇదిగో నీవు ఎత్తబడే గుంపులో ఉండవు. అందుకే దేవుడు అన్నాడండి, ఏమని అంటే, ఇదిగో నేను వచ్చే సమయంలో ఒకరు పొలంలో ఉంటారు, ఇంకొకరు ఇంటి దగ్గర ఉంటారు,
కానీ పొలంలో ఉన్న వాళ్ళని తీసుకెళ్తాను, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని తీసుకెళ్ళను. అలా ఎన్నో కంపారిజన్స్ యేసుప్రభువు వారు మనకు చెప్తూ ఉన్నారు, దేవుడు మనకు చెప్తూ ఉన్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే ఒకే మంద అనుకుంటారు, కానీ ఒకే మందలో లేరు వాళ్ళు. ఇప్పుడు విడగొట్టుతూ ఉన్నారు, వర్గములుగా విడిపోతూ ఉన్నారు. ఆ వర్గములో ఉన్న వారిని నేను తీసుకెళ్ళను, కానీ ఇదిగో ఏక సంఘముగా ఒకే మందగా ఒకే కాపరి కింద ఉన్న బిడ్డలను నేను లేవనెత్తబడే గుంపులను తీసుకెళ్తాను. అందుకే దేవుడు ఎక్కడ సంబోధించినా కూడా ఇదిగో ఆది క్రైస్తవుల గురించి మాట్లాడడం, అపోస్తుల గురించి మాట్లాడడం, విశ్వాసుల గురించి మాట్లాడడం మనం చూసాము. పరిశుద్ధమైన గ్రంథంలో అపోస్తుల కార్యంలో మొత్తం విశ్వాసుల సంఘం గురించే ఉంటుందండి. అయితే ఇక్కడ మనము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం మనం చూద్దాము. అతడు సౌలును కనుగొని అతని అంతియోకియాకు తీసుకొని వచ్చెను. 1 ఏడాది వారిద్దరు, అంటే ఇక్కడ సౌలు గారు అదేవిధంగా బర్నబాస్ గారు, వారిద్దరు అచ్చటి క్రీస్తు సంఘమును కలుసుకొని, చూడండి, అచ్చటి క్రీస్తు సంఘమును కలుసుకొని, ఇక్కడ వేరే సంఘాన్ని కలుసుకొని అనలేదండి, క్రీస్తు సంఘమును కలుసుకొని అనేకులకి బోధించిరి. అంతియోకియాలోనే శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి. అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఒకటండి, ఒక గొప్ప విషయం దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభుల వారిని స్వయంగా చూసింది పేతురు గారు. అయితే పేతురు గారికి ఇచ్చిన అధికారాన్ని సౌలు గారు చూడలేదు, యేసుప్రభు వారి స్వయంగా. అందుకే కదండి సౌలు గారికి దేవుడు దర్శించారు కదా యేసుప్రభు వారు. సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, ఎవరయ్యా ప్రభువు మీరు అని అంటే, ఇదిగో నీవు హింసిస్తున్న క్రీస్తును నేనే అని అన్నాడు యేసుప్రభు వారు. అవునా కదా? అవును. అయితే ఇప్పుడు యేసుప్రభు వారిని పౌలు గారు చూడలేదు, కానీ నమ్మాడు. చూడక నన్ను విశ్వసించేవారు ధన్యులు, అది నెరవేరింది సౌలు విషయంలో. కానీ ఈనాటి క్రైస్తవులు చూడకనే ఉన్నారు, ఓకే పర్లేదు అనుకుందాం, కానీ చూస్తూ ఉన్నాం. మనం ఎలా చూస్తున్నాము యేసుప్రభుల వారు అంటే, ఇదిగో వాక్య రూపంలో మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ వాక్యము నిష్ప్రయోజనం అవ్వకూడదు, సారవంతమైన నేల మీద పడిన ఆ యొక్క విత్తనం వల్ల ఫలించాలి. ఇప్పుడు అది అయితే విత్తనం వల్ల ఫలించాలి అంటే ఏం చేయాలి? నువ్వు ఫలించే సంఘములో ఉండాలి. ఆ సంఘం ఎవరు? క్రీస్తు సంఘము. ఆ సంఘం ఎవరు? దేవుడు ఏర్పరిచిన సంఘము. ఆ యొక్క జీవం ఎలా వస్తుంది మనకంటే, యేసుప్రభువు వారు మనలో జీవించడం ద్వారా. యేసుప్రభువు వారు మనలో ఎలా జీవిస్తూ ఉన్నాడు అనంటే, ఆత్మస్వరూపుడు వలె కాదండి. ఇక్కడ యేసుప్రభువు వారు మనలో ఎలా జీవిస్తూ ఉన్నారు? నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే జీవం అంటున్నాడు యేసుప్రభువు వారు. యేసుప్రభువు వారు తనంతట తానుగా మనలో ఎలా నివసిస్తూ ఉన్నాడు? రక్త రూపంలో మనలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు, శరీర రూపంలో మనలోకి ఎంటర్ అవుతున్నాడు. ఎలా అంటే హోలీ కమ్యూనియన్, దివ్య బలి పీఠం మీద వధింపబడిన దివ్య గొర్రెపిల్ల దర్శన గ్రంథంలో మనం చూసాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూసాము. ఏమని అంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అవునండి, ఎస్. అయితే ఈ సత్యం ఏంటి, ఈ మార్గం ఏంటి, ఈ జీవం ఏంటి? ఒకే మాటలో దేవుడు చెప్తున్నాడండి ఈ 3 పదాలకు అర్థం. అదేంటంటే, దర్శన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము. ఆ దేవదూత గొర్రెపిల్ల పెండ్లి విందునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు అని వ్రాయము అని నాతో చెప్పెను. ఇవి దేవుని సత్యమగు పలుకులు అనియు ఆ దేవదూత నాతో వచించెను. చూడండి, ఇది దేవుని సత్యమైన పలుకులు. ఏంటి? వివాహ విందుకు మీరందరూ ఆహ్వానించబడిన వారు ధన్యులు. అయితే ఈ సత్యమైన పలుకు మనం ఎక్కడ వింటామంటే, నడి పూజలో, అంటే దివ్య బలి పూజలో, దివ్య బలిపీఠం ముందు పరిశుద్ధమైన మన తండ్రుల వారు, అంటే మన యాజకులు అప్పాన్ని ఎత్తి పట్టుకొని, ఆ ద్రాక్ష రసాన్ని ఎత్తి పట్టుకొని, రెండింటిని ఇలా ఎత్తి పట్టుకొని చెప్తూ ఉన్నమాట ఏమంటారంటే, గొర్రెపిల్ల పెండ్లి విందునకు ఆహ్వానింపబడిన మీరందరూ ధన్యులు అని అంటారు. అన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అందరూ ఏమని సమాధానం ఇస్తారంటే, నా తండ్రి, మీరు నా ఇంట అంటే నా శరీరంలో నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ఎలా స్వస్థత పొందుతుంది ఆత్మ అంటే, ఇదిగో కేవలం వాక్యాన్ని చదవడం ద్వారా మాత్రమే కాదు. యేసు ప్రభువు వారు నీ కోసం నా కోసం మరణించారు. ఆ వాక్కును నీవు లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నావు.
ఏ విధంగా? రక్తము వలె, శరీరము వలె దేవుడు నీలో నివసిస్తున్నాడు. డైరెక్ట్గా ఇది జరుగుతుంది. అదే ఒక గొప్ప సత్యమైన పలుకు, అదే ఒక గొప్ప అద్భుతము. దివ్య బలిపీఠం మీద జరుగుతున్న గొర్రె పిల్ల వధింపు ఇదే. అందుకే కథోలిక శ్రీసభ క్యాథోలిక్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు దివ్య బలి పూజ జరుగుతూ ఉంది. ఇది ఎక్కడా కూడా ప్రొటెస్టెంట్స్ వర్గాలలో జరగట్లేదు. ఇంతకన్నా నిజము నీకు ఇంకేం కావాలి? ఇంతకన్నా గొప్ప మార్గము పరలోక రాజ్యానికి నీకు ఇంకేం కావాలి? గొప్ప జీవమును ఇచ్చే నీకు జీవాహారము, ఇంతకన్నా ఇంక గొప్ప విషయం నీకు ఇంకేం కావాలి ప్రియమైన బిడ్డ? ఇంత గొప్పగా దేవుడు చెప్తున్నాడు సత్యమైన పలుకుల గురించి. కాబట్టి మనం విశ్వసించాలండి. దర్శన గ్రంథములో దేవుడి దర్శనాన్ని గాంచుతున్న యోహాను గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనము పరిశుద్ధాత్మ దేవుడిని నమ్ముతూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇది రివీల్ చేస్తున్నాడు. కాబట్టి మనం విశ్వసించాలి, తూచా తప్పకుండా ఇది పాటించాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని పలుకుతున్న ఈ 3 వాక్కులు ఇక్కడ ఈ సత్యమగు పలుకుల ద్వారా నెరవేరుతూ ఉన్నాయి. అదే క్రీస్తు, క్రీస్తు సంఘము, క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము. అదే క్రీస్తు మనతో అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఈ యొక్క నిత్య జీవపు మాటలు కలిగిన క్రీస్తు, సత్యమైన పలుకులు ఇవి మనలో నివసిస్తూ ఉన్నాయి. ఎలా నివసిస్తున్నాయంటే శరీర రక్త రూపములో మనం దేవుడితో ఐక్యమవుతూ ఉన్నాం. ఈ యొక్క ఆత్మ స్వస్థతనే నిన్ను రెండో మరణం నుంచి కాపాడుతుంది ప్రియమైన బిడ్డ. కాబట్టి మనం విశ్వసించాలి. కాబట్టి దివ్య బలి పూజకి వెళ్దాము, క్రీస్తు సంఘములోకి అడుగు పెడదాము. దేవుడు ఇస్తున్న హోలీ కమ్యూనియన్ దివ్య సప్రసాదాన్ని కొని దేవుడిలో కలిసిపోదాము. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 వ్యక్తులు, కానీ ఏక మనస్తత్వం కలిగిన వారు 3 ఒక్కరే అనే పరమరహస్యాన్ని నువ్వు ఏ విధంగా అయితే నమ్ముతూ ఉన్నావో కథోలిక శ్రీసభ చెప్పినట్లుగా, అదేవిధంగా నీలో నివసిస్తున్న క్రీస్తు దేవుడే అనే విశ్వాసం అదే. దేవుడే మనలో నివసిస్తూ ఉన్నప్పుడు ఇంకా మనం దేవుడి యొక్క రాజ్యానికి వారసులము కామా? దేవుడి యొక్క దత్తపుత్రులము కామా? దేవుడి యొక్క బిడ్డలం కామా? దేవుడి యొక్క నివాస స్థలానికి మనం చేరలేమా? చేరుతాము. ఎప్పుడైతే క్రీస్తు సంఘంలో ఉండి మనం క్రీస్తుతో పాటు భోజ్యము స్వీకరిస్తామో, క్రీస్తుతో పాటు మనము ఐక్యం కలిగి జీవిస్తామో, కేవలం క్రీస్తు ద్వారా మాత్రమే ఇది సాధ్యము. క్రీస్తు చెప్పిన మాటల ద్వారా మాత్రమే ఇది సాధ్యము. క్రీస్తు చెప్తున్న సత్యమైన పలుకుల ద్వారా మాత్రమే ఇది సాధ్యము. క్రీస్తు ఇస్తున్న జీవము ద్వారా మాత్రమే ఇది సాధ్యము. కాబట్టి విశ్వసించాలి. ఆ యొక్క దివ్య బలిపీఠం మీద వధింపబడిన గొర్రెపిల్ల యొక్క శరీరము, రక్తము ఇదిగో యేసు ప్రభుల వారి యొక్క రక్త శరీరాలుగా మారుతూ ఉన్నాయి. అప్పుడు మనకు ఒక కనువిప్పు కలుగుతూ ఉంది. ఎలా అంటే ఇదిగో ఆధ్యాత్మికమైన అంధత్వం మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంది. సౌలు పౌలుగా ఈ విధంగా అయితే మారారో, ఆనాడు లాంగునేస్ గారు కూడా యేసు ప్రభుల వారిని పొడవగానే అంత ఘోరమైన భటులు, అప్పటి వరకు యేసు ప్రభుల వారిని హింసించిన వారు, చంపాలని చూసిన వారు, కొరడా దెబ్బలు కొట్టిన వారు, యేసు ప్రభుల వారిని పొడిచిన వాడు, అతనికి కూడా ఆ యొక్క రక్తము, ఆ యొక్క నీరు స్రవించగానే అతని పైన పడగానే అతనికి కనువిప్పు కలిగింది. అంటే ఆధ్యాత్మికమైన కనులు తెరవబడ్డాయి, భౌతిక పరమైన కనులు పొరలు తొలగిపోబడ్డాయి. అదేవిధంగా మన ఈ జీవితంలో కథోలిక శ్రీసభ పైన ఉన్న అపోహాలు, కథోలిక శ్రీసభ పైన నువ్వు రుద్దుతున్న నీ ఆలోచనలు, నీ అనుమానాలు పక్కకు పెట్టి దేవుడు నీకు ఇస్తున్న పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకొని 73 పుస్తకాల గ్రంథాన్ని చదువు ప్రియమైన బిడ్డ. ఎందుకంటే జ్ఞాన గ్రంథాలు ఇందులోనే ఉన్నాయి, అవి 7. అందుకే మనం యేసు ప్రభువు వారిని బాడీ ఆఫ్ క్రైస్ట్, బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఆ యొక్క దివ్య శరీరము, దివ్య రక్తానికి మనం ఇస్తున్న ఎంత గొప్ప అమూల్యమైన స్థానము మనకి ప్రకటించడానికి కథోలిక శ్రీసభ ఇదిగో ఈ యొక్క జూన్ 1st, 2nd వీక్స్ లో అనుకుంటాను దివ్య శరీరాన్ని, దివ్య రక్తాన్ని మనం ఒక గొప్ప పండుగగా కొనియాడి ఉన్నాము. అది కూడా మీకు డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తాను, దయచేసి అది కూడా చూడండి, మీకు అర్థమవుతుంది తప్పకుండా. అయితే అదేవిధంగా ఇదే 11వ అధ్యాయం అపోస్తల కార్యములు 30వ వర్షం చూడండి ఒకసారి మీరు. వారట్లు చేసి, అంటే అక్కడ ఉన్న సోదరుల దగ్గర వారు మనీ అంతా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. కలెక్ట్ చేసి ఏం చేశారంటే బర్నబా, సౌలుల ద్వారా ఆ డబ్బును సంఘపు పెద్దలకు పంపించిరి. చూడండి,
ఒకే కాపరి అయి ఉండాలి, ఒకే మంద ఉండాలి. అయితే దాని తర్వాత బర్నబా సౌలుల ద్వారా ఆ డబ్బును సంఘపు పెద్దలకు పంపించింది. ఇదిగో ఇక్కడున్న సౌలు తీసుకోవచ్చు కదా డబ్బులు, ఇక్కడున్న బర్నబా తీసుకోవచ్చు కదా డబ్బులు, వారు కూడా పరిచయం చేస్తూ ఉన్నారు కదా, మరి వారు ఎందుకు తీసుకోవట్లేదు డబ్బులు? సంఘపు పెద్దలకు పంపించిరి వాళ్ళు. అదేవిధంగా ఈనాడు కథోలిక శ్రీ సభ మీరు కరెక్ట్గా ఆలోచిస్తే అండి, మనం కొన్ని ఫీస్ట్ సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా డొనేషన్స్ ఇవ్వాలన్నప్పుడు, రోమ్లో ఉన్న మన పోప్ గారికి, అంటే మన సంఘ పెద్దకి, మన కాపరికి, మన తండ్రికి ఏదైనా పంపించాలి అన్నప్పుడు మనకి చర్చ్లో కొన్ని కార్డ్స్ ఇస్తారండి. ఇచ్చి మీ యొక్క హృదయాన్ని బట్టి, ఇదిగో మీకు ఉన్న స్తోమతని బట్టి మీరు ఎంత కొంత డబ్బులు ఇవ్వచ్చు అంటారు. దాన్ని కూడా 10వ వంతు ఇవ్వండి అని ఎక్కడా కూడా కథోలిక శ్రీ సభలో మిమ్మల్ని చంపరు, మిమ్మల్ని ఎక్కడా కూడా రుద్దరు. అయితే ఆ కార్డులో పెట్టిన డబ్బులు ఎవరికి ఇస్తారు అంటే, ఇదిగో పోపు గారికి ఇస్తారు వాళ్ళు, అంటే సంఘ పెద్దకు పంపిస్తారు. అంటే సంఘ పెద్దకు కూడా ఎందుకు పంపిస్తారంటే అదొక క్రైటీరియా అండి. అంటే ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలన్నా, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఏదైనా మరి కథోలిక శ్రీ సభ అనుకొని ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది ఆ యొక్క మంచి కాజ్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు ఆ డబ్బులు అనేది. అంటే సంఘాన్ని బిల్డప్ చేయడానికి, అంటే సంఘాన్ని ఇంకా అభివృద్ధి పరచుకోవడానికి వారు సంఘ పెద్దలకి డబ్బులు పంపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరు పంపిస్తూ ఉన్నారు? మా చర్చ్లో ఉన్న ఫాదరు, ఇంకా లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మెట్టుగూడలో ఉన్న ఫాదర్స్, మన సీతాఫలమండిలో ఉన్న ఫాదర్స్, మన రామంతపూర్లో ఉన్న ఫాదర్స్, డివైన్ మర్సీ సెంటర్స్, అదేవిధంగా హోలీ స్పిరిట్ సెంటర్స్, అదేవిధంగా మనం చూసాము ముత్తంగి చర్చ్లో వాళ్ళు, ఇక్కడ ఎన్నో 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 ఉన్నాయండి చర్చెస్, యేసుప్రభు వారు ఏర్పరిచిన సంఘము. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే డబ్బులు ప్రజల నుంచి కలెక్ట్ చేసి ఈ ఫాదర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకోకుండా అక్కడ పైన సంఘ పెద్దకి పంపిస్తారు. ఎవరికి అంటే రోమ్లో ఉన్న ఇక మన పోపు గారికి. అయితే అప్పుడు ఆ సమయంలో యేసుప్రభు వారు నియమించినప్పుడు ఆ సమయంలో ఎవరున్నారు, ఎవరిని నియమించాడు దేవుడు అంటే మన పేతురు గారిని. దాని తర్వాతనే ఇది ఒక పారంపర్యంగా వస్తూ ఉంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అండి, సారీ టు సే, తప్పుగా అనుకోకండి, కానీ ఈనాటి ప్రొటెస్టెంట్ సహోదరులు మనం చూస్తే వారి యొక్క కొడుకులు కూతుర్లే ఆ సంఘాన్ని నడిపించాలి అని, అక్కడ వస్తున్న మనీ కూడా వాళ్ళే అనుభవించాలి అని, వాళ్ళే ఇంకా ఇంకా ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వాలని వారి యొక్క పిల్లల్ని మాత్రమే వాళ్ళు అదే సంఘానికి మళ్ళీ కాపరిగా ఉంచుతారు. వారు వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే వారికంటే ముందే ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. కానీ కథోలిక శ్రీ సభలో ఇది జరగట్లేదు, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే ఒక యాజకుడు ఒక చర్చికి 5 సంవత్సరాలు నియమించబడతాడు, దాని తర్వాత ఇంకో చర్చికి అలర్ట్ చేయబడతాడు, అంటే అసైన్ చేయబడతాడు. మళ్ళీ అక్కడ వారి సాయశక్తులుగా ప్రయత్నించి అక్కడ ఉన్న సంఘాన్ని వారు పెద్దగా చేయాలంటే అభివృద్ధి పరచాలి. కానీ ఇక్కడ ఎక్కడా కూడా ఒకే దగ్గర యాజకులు ఉన్నట్లు మనకు కనబడట్లేదు, చరిత్రలోనే లేదు. కానీ ప్రొటెస్టెంట్స్లో అలా కాదు. ఒక్కరు పాస్టర్ అయ్యారంటే వారి కొడుకులు కూతుర్లు మాత్రమే పాస్టర్లు అవ్వాలి, పాస్టర్లు అవ్వాలి. ఇంకా మిగతా వాళ్ళని అలౌ చేయరు. ఒకవేళ అలౌ చేసినా కూడా ఏదో ఒక స్వార్థం ఉండే ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ ఇప్పుడు ఒక 5,000 మంది వస్తున్నారు, 10,000 మంది వస్తున్నారు అంటే మరి అంత డబ్బు 10% వాళ్ళు ఏం చేయాలి కదండి? ఒకసారి ఆలోచించండి, స్వార్థపూర్వకంగా ఆలోచించండి. ఈ టైంలో మనుషులం కదా మనం. అదండి వాళ్ళ టాక్టిక్స్. అంటే ఇందులో కొంతమంది ఉండొచ్చు, అలా అందరూ కాదు, కొంతమంది ఉండొచ్చు, కొంతమంది చేస్తుండొచ్చు, మంచి కార్యాలు చేస్తుండొచ్చు, కానీ అందరూ అలా కాకపోయి ఉండొచ్చు. కానీ నేను కథోలిక శ్రీ సభ చేస్తున్నది ఏంటి, ప్రొటెస్టెంట్స్ చేస్తున్నది ఏంటి, ఒక సంఘము, క్రీస్తు సంఘం చేస్తుంది ఏంటి, ఒక వర్గము చేస్తుంది ఏంటి, డిఫరెన్స్ చెప్తున్నాను అంతే. కాబట్టి మనము ఇక్కడ 12వ అధ్యాయము అపోస్తల కార్యములు 5వ వర్షం మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ పేతురు చెరసాలలో వేయబడ్డాడు. ఆ సమయంలో పేతురు చెరసాలలో ఉంచబడెను, కానీ క్రీస్తు సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుని ప్రార్థించిరి. ఎవరంట అండి? క్రీస్తు సంఘము. పేతురు గారు ఎక్కడా కూడా మళ్ళీ బయటికి వెళ్ళి ఒక సంఘాన్ని ఏర్పరచుకోవడం కానీ, లేకపోతే యేసుప్రభువు వారు తనకిచ్చిన అధికారాన్ని పక్కకు పెట్టేసి నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తానని వెళ్ళలేనండి. అందుకే చెరసాలలో వేయబడ్డారు, నీతిగా నిజాయితీగా బ్రతికారు. కాబట్టి అప్పుడు క్రీస్తు సంఘము పేతురు కోసం ప్రార్థించగా రిలీజ్ చేయబడ్డాడు. అద్భుతమైన విషయం. అండ్ ఇంకొక విషయం మీకు ఇక్కడ చెప్పాలండి, అదేంటంటే పేతురు గారు అక్కడికి వెళ్ళినప్పుడు, అంటే ఇక్కడ మన మారు పేరు గల యోహాను తల్లియగు మరియమ్మ ఇంటికి పోయాడు పేతురు గారు చెరసాల నుంచి బయటపడిన తర్వాత. అంటే అక్కడికి దేవదూత తీసుకెళ్ళింది. అలా తీసుకెళ్ళి అయిపోయిన తర్వాత అక్కడ రోదా అనే ఒక సేవకురాలు ఉంది. తను వచ్చి అంటుంది, ఇదిగో పేతురు యొక్క స్వరం నాకు వినబడుతుంది, రండి 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 డోర్ దిద్దాం అని అన్నప్పుడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పేతురు రావడం ఏంటి అని అన్నారండి. అని అన్నప్పుడు
15వ వర్షం చూడండి, 12వ అధ్యాయంలో, నీవు వెర్రిదానవు అని లోపలి వారు ఆ బాలికతో అనిరి, కానీ ఆమె తాను చెప్పినది ముమ్మాటికి నిజమే అనిను. వారు అది అతని దూతయై ఉండును అని బదులు పలికిరి. ఇక్కడ చూడండి, దూతయై ఉండును అంటే ఇక్కడ మనం కావలి సన్మనస్కుడు అంటాము కథోలిక శ్రీసభలో. అంటే మన పోలికలో ఉండే దూతను మన పక్కనే ఉంటుందండి. నా పక్కనే ఉందేమో ఇప్పుడు నా దూత. అయితే మన పోలికల్లో ఉండి మనల్ని కాపాడుతూ ఉంటుంది, సంరక్షిస్తూ ఉంటుంది. ఆ దూతలని మనము కావలి సన్మనస్కులు అని అంటాం. కానీ ఇది ఎక్కడా కూడా మరి ప్రొటెస్టెంట్ సహోదరులు వర్గాలను విశ్వసించినట్లు అసలు ఉండదు వారి దగ్గర. వారిని విశ్వసించరు కూడా విశ్వసించరు. ఒకవేళ ఏదైనా అంటే దేవుణ్ణి పూజించాలి కానీ దేవదూతలు పూజిస్తున్నారు ఏమన్నా అంటే సారండి ఇదే ఒక మాట అంటారు. అసలు మనం అంటున్న మాట వినరు. ప్రార్థన, పూజ రెండింటికి తేడా తెలుసుకోవాలి. సహాయము వేరు, పూజించడం వేరు. మన దేవుడు మాత్రమే ఆరాధికుడికి అర్హుడు, పూజార్హుడు, ఇంకెవరు కూడా కాదు. దేవుడు ఒక్కడే కాబట్టి. కానీ మిగతా వాళ్ళందరూ పరిశుద్ధుల ప్రార్థనలు అక్కడ పరలోక రాజ్యంలో సలుపుతూ ఉన్నారు కాబట్టి, ధూపముతో ఇస్తూ ఉన్నారు కాబట్టి, ఇదిగో ఆ ఫ్రేగ్రెన్స్, ఆ యొక్క సువాసన భరితమైన, అంటే సువాసన ఎప్పుడు వస్తుందంటే దేవదూతల మధ్యస్థ ప్రార్థనలు, పునీతుల మధ్యస్థ ప్రార్థనలు, దివ్య బలి పూజ దగ్గర ఏ విధంగా అయితే మరి యాజకులు బలిపూటం చుట్టూ తిరుగుతూ సువాసన వెదజల్లుతూ ఇదిగో అందరి ప్రార్థనలు పరలోక రాజ్యంకి వెళ్ళాలయ్యా అని అక్కడ వధింపబడుతున్న గొర్రెపిల్లను అంటే యేసు ప్రభువు వారిని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, జరుగుతూ ఉన్నప్పుడు మధ్యస్థ ప్రార్థనలు అక్కడ వెలువడుతూ ఉన్నాయి, ఉద్భవిస్తూ ఉన్నాయి. మధ్యస్థ ప్రార్థనలు దేవుడు స్వీకరిస్తూ ఉన్నాడు అక్కడ. అందుకే అక్కడ ఆ యొక్క దేవదూతల సమూహం దిగి వస్తూ ఉంది. పునీతుల మధ్యస్థ ప్రార్థనలు, అక్కడ పునీతులు ఉంటారు కాబట్టి మధ్యస్థ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. మనం అంత పరిశుద్ధం కాదు. అసలు తగ్గింపే లేదు. ప్రొటెస్టెంట్స్ వర్గాలలో తగ్గింపే లేదండి. మీరు కరెక్ట్గా చూడండి. ఎందుకంటే నేనే పరిశుద్ధుని, నేనే పరమ పవిత్రుని, ఇంకా నువ్వెందుకు, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకా మరి దేవుడిని కిందికి పంపించు, నువ్వు దేవుడి ప్లేస్లో కూర్చో, యెహోవా తన కుడి పార్శ్వంలో కూర్చో అయ్యా. ఇంకా అంత పరిశుద్ధులు అయితే సారీ. కానీ అసలు తగ్గింపేది. ఏదైనా వాక్యం తెలిస్తే అన్నీ తెలిసిన ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ తెలియని ఆకు ఎగిరెగిరి పడుతుందండి. ఇది నిజం. ఒక్క ముక్క వాక్యం తెలిస్తే ఇంకా అదే పట్టుకుంటారు. నేనే మార్గం అన్నాడు యేసుప్రభుల వారు. మరి సత్యం ఎక్కడ పోయింది, జీవం ఎక్కడ పోయింది? నేనే మార్గం అన్నాడు, మరి యేసుప్రభుల వారు ఏ సత్యాన్ని బోధిస్తూ ఉన్నారు, దేని గురించి జీవం అని చెప్తూ ఉన్నారు? మరి తెలియాలి కదా నీకు నాకు. కానీ మార్గం దగ్గర ఎందుకు ఆగిపోతారు? అమ్మ మరియ తల్లి మార్గం అని మేము చెప్పలేదే కథోలిక శ్రీ సభలో. మరియ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నాము. పాస్టర్లను ఏ విధంగా అయితే మధ్యస్థ ప్రార్థన అడుగుతాము, రిక్వెస్ట్ అడుగుతాం కదా, అడుగుతాం. కామన్ మ్యాన్ని మనం అడుగుతాం. అయ్యో మా ఇంట్లో ఈరోజు ఒకరి హెల్త్ బాగాలేదండి, దయచేసి ప్రార్థించండి. విశ్వాసం నువ్వు అడుగుతావయ్యా. మరి అంతకన్నా గొప్పగా జీవించి, విశ్వాసపాత్రుడిగా జీవించి దేవుడి కోసం హతసాక్షులుగా మారిన స్తెఫనును ఎక్కడ నువ్వు చూస్తూ ఉన్నావు? పేతురు నువ్వు ఎక్కడ చూస్తూ ఉన్నావు? పౌలు గారిని నువ్వు ఎక్కడ చూస్తూ ఉన్నావు? అమ్మ మరియ తల్లిని నువ్వు ఎక్కడ చూస్తూ ఉన్నావు? ఇదిగో చనిపోకుండా ఏలియా గారు అగ్ని రథముల చేత పరలోక రాజ్యానికి తీసుకొని పోబడ్డారు. హానోకు కూడా వెళ్ళాడు, కనబడలేదు. అదే విధంగా మనందరికీ తెలియాల్సిన గొప్ప విషయము ఈనాడు కథోలిక శ్రీ సభ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇదిగో పేతురు గారు ఒక గొప్ప పోప్, అంటే యాజకుడు, యాజకత్వంలో ఉన్నారు. ప్రధాన యాజకుడు, బిషప్స్, పోప్స్, ప్రధాన యాజకులు వీరందరూ ఒకే కేటగిరీ. కానీ అందులో ఒక హైరార్కీ మాత్రమే, ఒక అధికారపు మెట్టు మాత్రమే ఒక తేడా ఉంది, అంతే. ఈ పౌలుగా మారిన మన గొప్ప పునీతుడైన పౌలు గారు పేతురు యొక్క జాడలో నడిచాడు. ఏ విధంగా అయితే యేసు ప్రభుల వారి ఒక అడుగు జాడలలో పేతురు గారు నడిచారో, అపోస్తులు నడిచారో, వారి యొక్క మార్గంలోనే, వారి యొక్క అనుసరణలోనే, వారి యొక్క బోధనలోనే, వారి యొక్క క్రీస్తు సంఘములోనే ఉండి పౌలు గారు ఎన్నో గొప్ప గొప్ప వేద ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా సిలాస్తో చేసి ఉన్నాడు, బర్నబాస్తో కలిసి చేసి ఉన్నాడు. ఇంకా చూస్తే మనం పరిశుద్ధ గ్రంథం అపోస్తుల కార్యము మొత్తము 13వ అధ్యాయం తర్వాత మనం చూస్తే ఆల్మోస్ట్ 15 అధ్యాయాల వరకు, కంప్లీట్గా ఎండింగ్ వరకు పౌలు గారి యొక్క పరిచర్య గురించి, వేద ప్రచారం గురించే ఉంటుందండి. అయితే ఇది మీకు ఎందుకు చెప్పానంటే, ఇంత గొప్ప పౌలు గారు ఎన్ని లేఖలను రాశారండి. మనము చూసాము, పౌలు గారి చేతిలో లేఖనాలు ఉన్నాయి, పేతురు గారి చేతిలో అధికారపు తారపు చూడు ఉన్నాయి. అవునా? ఎస్, అధికారం గురించి మనకు అర్థమైంది. మరి పౌలు గారు చేతిలో ఉన్న లేఖలకు అర్థం ఏంటి అంటే, ఇదిగో పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు 4 లేఖలు రాశారు. చెరసాలలో ఉన్నప్పుడు
మామూలుగా మనం చెరసాలలో ఉంటే ఏం చేస్తాం? డిప్రెస్ అయ్యి, గురై, స్ట్రెస్ అయ్యి చనిపోతాం. ఇంకా నాకు అవమానం అయింది, ఇదైంది, అదైంది. కానీ పౌలు గారు ఏం చేశారంటే లేఖనాలను రాస్తూ ఉన్నారు. సంఘాలు ఎక్కడ క్రీస్తు సంఘంలోకి కాకుండా, ఐక్యంగా కాకుండా డివైడ్ చేయబడి జీవిస్తారు అనే భయముతో అప్పటికి దేవుడి యొక్క ఆత్మచేత ప్రేరేపింపబడిన పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్న ఈ లేఖను పౌలు గారు ప్రతి ఒక్కరికి పంపిస్తూ ఉన్నాడు. అయితే ఆ 4 లేఖలు ఏంటి అని అంటే చెరసాలలో కూర్చొని రాసిన లేఖలు. ఒకటి ఎఫెసులకు రాసిన లేఖ, రెండవది కొలెస్సీలకు రాసిన లేఖ, మూడవది ఫిలిప్పీలకు రాసిన లేఖ, నాలుగవది ఫిలేమోనుకు రాసిన లేఖ. ఈ 4 లేఖలు పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు రాశారండి. ఇంకా మిగతా అన్నీ మనందరికి తెలుసు. ఆల్మోస్ట్ 15 లేఖనాలు, 15 లెటర్స్ మన పునీత పౌలు గారు రాశారు. కానీ పేతురు దగ్గరికి వచ్చేసరికి మీరు చూడండి, పేతురు రాసిన మొదటి లేఖ, పేతురు రాసిన 2వ లేఖ, ఈ 2 రాశారు. కానీ ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తే ఎవరు ఎక్కువ రాశారో వారు గొప్ప అని కాదు దేవుడి దృష్టిలో. దేవుడి ఎన్నిక గొప్ప అని దానికి అర్థం. అందుకే ఇంత గొప్ప లేఖనాలు రాసిన అన్యులకి బోధిస్తూ ఉన్న ఈ పౌలు గారే పేతురు యొక్క అడుగుజాడలలో నడిచాడు. కాబట్టి ప్రతిసారి ఇదిగో క్రీస్తు సంఘం దగ్గరికి వెళ్ళి బోధనలు నేర్చుకుంటూ ఇదిగో పునీత పౌలు గారు పేతురు దగ్గరికి వెళ్ళాడు. 15 రోజులు పేతురు గారితో ఉన్నాడు. తన యొక్క వాక్యాలను, తన యొక్క మాటలను సరిచేసుకుంటూ నిజమైన బోధనను నేర్చుకుంటూ ఇదిగో మళ్ళీ అన్యుల దగ్గరికి వస్తూ వారికి బోధిస్తూ ఉన్నారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధమైన గ్రంథంలో అపోస్తల కార్యములు మీరు చదవండి. ప్రతి ఒక్క వాక్యానికి ఒక అర్థం ఉంది. అయితే ఇది మనకు అర్థమైతే అండి, ఒకటే విషయం చివరిగా చెప్తూ ఉన్నాను. దేవుడు చెప్పమంటున్నాడు ఈ సమయంలో, నీవు ఎంత పెద్ద ప్రవక్తవైనా, నీవు ఎంత గొప్ప బోధకుడువైనా, నీవు ఎంత పెద్ద 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 ఇంకా ఏది చేసినా, నువ్వు ఎంతమంది నీవు రక్షిస్తున్నప్పటికీ నువ్వు చేయాల్సింది ఒకే ఒక్క పని. అదేంటంటే యాజకత్వము కలిగి ఉన్న బిడ్డల దగ్గరికి, క్రీస్తు సంఘములోకి నీవు దైవ ప్రజలను నడిపించాలి ఒక ప్రవక్త వలె. ఎందుకు ఈ మాట అన్నాను అని అంటే గనక, ఆ ఆశీర్వాదం దేవుడు యాజకుడికే ఇచ్చాడు. ఆ గొప్ప ఆధిక్యత, ఆధిపత్యము, న్యాయాధికత్వము, నాయకత్వము యేసు ప్రభువు వారు స్వయంగా పేతురికి అంటే పోపు గారికి ఇచ్చాడు, అంటే యాజకుడికే ఇచ్చాడు. అయితే మరి ఇది ఎక్కడైనా ఉందా అంటే ఆదికాండము 12వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముని పిలిచాడు దేవుడు. అయితే అంటూ ఉన్నాడు 2వ వచనంలో, నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పది అగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు, నిన్ను దీవించు వారిని నేను దీవింతును, నిన్ను శపించు వారిని నేను శపింతును, నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. ఇక్కడ 12వ అధ్యాయంలో దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు అబ్రహాము గారిని. కానీ డైరెక్ట్గా ఒక వ్యక్తిలాగా వచ్చి ఆశీర్వదించినట్లయితే లేదు, అవునా? ఎస్. కానీ మీరు 14వ అధ్యాయం చూడండి, 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. అక్కడ మనందరికి తెలుసు, లోతుని ఆ యొక్క రాజులు దండెత్తి వచ్చిన రాజులు తీసుకెళ్తారు. ఆ యొక్క బానిసత్వం నుంచి అంటే మళ్ళీ అబ్రహాం గారు వెళ్ళి వారిని చంపి మళ్ళీ లోతుని తన యొక్క సహోదరుడి యొక్క కొడుకుని తీసుకొస్తాడు, అంటే కుమారుని తీసుకొస్తాడు. లోతు గారిని తీసుకొచ్చిన తర్వాత ఆ మార్గంలో అంటే వెనక్కి వస్తూ ఉన్నప్పుడు, లోతుని తీసుకొని వెంటబెట్టుకుని వస్తూ ఉన్నప్పుడు మెల్కెసెదెకు వృత్తాంతము అని ఉంటుంది 17వ వచనంలో. అక్కడ 18వ వచనం చూడండి, షాలేము రాజైన మెల్కెసెదెకు రొట్టెను ద్రాక్ష సారయమును కొనివచ్చెను. ఆ రాజు సర్వోన్నతుడగు భగవంతునకు పూజారి. ఎవరికంట? సర్వోన్నతుడగు భగవంతుడికి పూజారి. అంటే పూజని అర్పిస్తూ ఉన్నాడు భగవంతుడికి, సర్వేశ్వరుడికి, మన ఏకైక సర్వోన్నతుడికి, సర్వశక్తిమంతుడైన మన యెహోవా తండ్రికి. అయితే 19వ వచనము, అతడు అబ్రహాముకు ఇట్లు దీవెనలు పలికెను. చూడండి, అక్కడ దేవుడు పలికాడు దీవెనలు, అప్పటికి ఇంకా నెరవేరలేదండి ఏ దీవెన కూడా అబ్రహాం జీవితంలో. కానీ ఇక్కడ 19వ వచనంలో అతడు అబ్రహాముకు దీవెనలు పలికెను, సర్వోన్నతుడై భూమి ఆకాశములను సృష్టించిన భగవంతుడు అబ్రహామును ఆశీర్వదించునుగాక. శత్రువులు నీ వశము చేసిన సర్వోన్నతుడగు భగవంతుడు స్తుతింపబడునుగాక. అప్పుడు అబ్రాహాము అతనికి తన సమస్తములో 10వ వంతును అప్పగించెను. దేవుడు ఆల్రెడీ అబ్రహాము గారితో మాట్లాడినాడు, ఇదిగో నేను అనేకులకి ఆశీర్వాదకరంగా మారుస్తాను అని.
నిన్ను దీవింతును అని అన్నాడు, నీవు దీవెనగా ఉండు అన్నాడు. ఇదిగో ఈ యొక్క షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష సారయమును కొనివచ్చును. చూడండి, ఇక్కడ యేసుప్రభుల వారు లేరా? యేసుప్రభుల వారు ఉన్నారా లేరా? రొట్టెను ద్రాక్ష సారయమును కొనివచ్చును. రొట్టెతో ద్రాక్ష సారయముతో యాజకుడికి ఏంటి పని? పూజారికి ఏంటి పని? ఈనాడు యాజకులు మనకి ఇస్తూ ఉన్న యేసు ప్రభుల వారి యొక్క రక్తము శరీరము మనం భోజ్యముగా స్వీకరిస్తూ ఉన్నాము. అయితే మీరు కరెక్ట్గా చూస్తే ఈ యొక్క మెల్కీసెదెకు అనే యాజకుడు ఎక్కడ పుట్టాడో పరిశుద్ధమైన గ్రంథం చెప్పట్లేదు. ఎక్కడ ఏ అధ్యాయంలో మరణించాడో, ఏ పుస్తకంలో మరణించాడో అని కూడా క్లియర్గా ఎక్కడా కూడా మెన్షన్ చేసి లేదు. అంటే దేవుడే ఒక యాజకుడి రూపంలో వచ్చాడు అని మనం చెప్పొచ్చు. దైవత్వం జస్ట్ అక్కడికి వచ్చి అబ్రహాం గారిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడేమో, మేబీ కనిపించకుండా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, యేసు ప్రభుల వారు ఆనాడు ఎమ్మావు గ్రామ ప్రజలకు ఇద్దరికి కనిపించి అదృశ్యమైపోయిన తర్వాత, ఇదిగో అంతకంటే ముందే రొట్టెనిచ్చాడు, పాత్రను అందుకుని వారికి ఇచ్చిన తర్వాత అదృశ్యమైపోయాడు. అంటే రొట్టె రూపంలో వారి యొక్క మధ్యలో భోజ్య రూపంలో ఉన్నాడు. అందుకే అండి ఎంత గొప్ప ప్రాముఖ్యత చూడండి ద్రాక్షాసరంకు, రొట్టెకు. అదేవిధంగా అంతకన్నా ముఖ్యమైనది, ఎక్కడికైనా నువ్వు ప్రపంచంలో వెళ్తే ఏ ప్రవక్త కూడా చేయలేని పని ఒక యాజకుడు మాత్రమే చేస్తూ ఉన్న పని. అదేంటి అంటే దివ్య బలి పూజను అర్పించడం. ఎందుకంటే దేవుడే ఇచ్చాడు. ఫాదర్స్ వచ్చి మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటారు. మెల్కీసెదెకు బ్లెస్ చేశాడు, యాజకులు ఈనాడు మనల్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు. ఇది దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. మనకి ఎక్కడిచ్చాడు అంటే ఆది కాండములో అబ్రహాముని విశ్వాసుల తండ్రిగా ప్రకటించక మునిపే ఇదిగో మెల్కీసెదెకు ద్వారా దేవుడు అబ్రహాంని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దాని తర్వాత మీరు చూస్తే ఇదిగో అప్పుడే తన జీవితం గొప్పగా మారిపోయింది. ఎందుకంటే దేవుడే అభిషేకించాడు, దేవుడే ఆశీర్వదించాడు పూజారి ద్వారా. పాస్టరే వచ్చి చేయి పెట్టి ప్రార్థిస్తున్నప్పుడు నన్ను ఆశీర్వదించేస్తాడు అని అనుకుంటే, పెళ్లిళ్ళు చేసుకొని ఎంతో కొంత అపరిపూర్ణంగా జీవిస్తూ ఉన్నప్పుడు మరి యేసు ప్రభుల వారి రూపంలో వస్తూ ప్రధాన యాజకుల వలె దేవుడి యొక్క సంఘం మాత్రమే నా యొక్క భార్య అని భావిస్తూ, యేసు ప్రభుల వారికి నా సంఘం మొత్తం భార్య, నేను వధువు వలె ఉండాలి అని ఆలోచిస్తున్న బిడ్డలను దేవుడు ఎన్నుకున్న ఈనాడు కథోలిక శ్రీ సభలో ఉన్న పూజారులకు, యాజకులకు నువ్వు ఏం స్థానం ఇస్తున్నావు ప్రియమైన బిడ్డ? వారి దగ్గరే ఉంది ఆశీర్వాదం. నువ్వు చర్చికి వెళ్తే చాలు, ఆటోమేటిక్గా దేవుడు ఆశీర్వదిస్తాడు. వెళ్ళి కన్ఫెషన్ తీస్తే అది తప్పకుండా జరుగుతుంది. అందుకే పవిత్రాత్మను దేవుడు యాజకులపై ఊదాడు. అంటే ఆనాడు అపోస్తలత్వంపై ఊది, ఇదిగో పవిత్రాత్మను పొందుకోండి, మీరు ఎవరి పాపాలైతే క్షమిస్తారో అవి క్షమింపబడతాయి, ఎవరి పాపాలైతే క్షమించారో అవి క్షమింపబడవు. అందుకే గురు పట్టాభిషేకము ఇది అతి అమూల్యమైనది. ఒక యాజకుడి జీవితంలో చాలా గొప్పది, చాలా అమూల్యమైనది, చాలా 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 ప్రీషియస్ అని చెప్పొచ్చండి. తన జీవితాన్ని మొత్తము గురుపట్ట అభిషేకంలో ఇక నీవే నాకు అన్నయ్యా అని ఒక నిబంధన చేసుకుంటారు గురువులు. మనలాగా పెళ్లి చేసుకొని 2-3 రోజులు లేకపోతే 2-3 సంవత్సరాలు బైబిల్ చదివేసి నాకు ఇంకా అన్ని తెలుసు అని విర్రవీగరు. గర్వం ఉండదు. అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. ఒక్క వాక్యం పట్టుకొని ఇంకా నాకు అన్నీ తెలుసు అంటాం చాలా మంది. కానీ అన్నీ తెలిసిన యాజకులు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ వారి జీవితంలో ఎన్నో తెలుసు. అందుకే ఎవరైనా ఏదైనా వచ్చి మాట్లాడుతుంటే ధిక్కరించినట్లు చెప్తూ ఉంటే, క్వశ్చన్స్ వేస్తూ ఉంటే, ఇదిగో పాస్టర్లు వచ్చి పటా 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 క్వశ్చన్స్ వేస్తారండి. వేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఒకటే వాక్యం సెలవిస్తుంది, మూర్ఖుల మాటలు మీరు చెవి ఒగ్గకండి, మూర్ఖుల బోధనలకి మీరు రియాక్ట్ అవ్వకండి. మూర్ఖులు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో మీరు అలా ఆలోచించొద్దు, మీరు దేవుడి బిడ్డలు అని వాక్యం సెలవిస్తుంది కదా. అందుకే యాజకులు చాలా దూరంగా ఉంటారు ప్రొటెస్టెంట్ సహోదరులకి, వారు అడుగుతున్న క్వశ్చన్స్కి. ఎందుకంటే అడ్డదిడ్డంగా ఉంటాయి వారి ప్రశ్నలు. ఒకే ఒక డైరెక్ట్ వర్డ్ పట్టుకొని ఇది ఉంది కదా, ఇది లేదు కదా అంటారు. మరి అంత మాత్రాన నీకు డైరెక్ట్గా దేవుడు చెప్పేదైతే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అనుగ్రహం ఎందుకు నీకు నాకు? మరి క్రీస్తు వలె ఒంటరిగా ఉండి వారి యొక్క జీవితాన్ని మొత్తము వేద ప్రచారము చేస్తూ క్రీస్తు సంఘానికి అర్పించిన వారు గొప్పవారా, ధన్యులా? లేకపోతే నీలాగా నాలాగా పెళ్లిళ్ళు చేసుకొని సగం సగం మిడిమిడి జ్ఞానంతో నేనే గొప్ప బోధకులని, నేనే గొప్ప బోధకురాలని, నేనే గొప్ప ప్రవక్తని
నేనే ఇంకా అన్ని, నేనే యాజకుణ్ణి, నేను ఏది చేసినా అంగీకరిస్తారు ఎవరైనా, నేను ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడతారు, నేను ఏది చేస్తే అది అవుతుంది. దేవుడు ఎంతో కొంత అధికారాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చాడండి, నేను దాన్ని తప్పు పట్టట్లేను. కానీ నిజమైన అధికారము, దేవుడు ఏర్పరిచిన సంఘము అసలు ఎక్కడుంది? ఒకే మంద ఒకే కాపరి ఎక్కడున్నారు? అది మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఒకసారి ఆలోచిస్తే అండి, దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, చాలా గొప్పగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. కానీ ఒకటే, నువ్వు ఎంత పెద్ద బోధకుడమైనా, ఎంత పెద్ద ప్రవక్తమైనా, కమ్ టు చర్చ్, క్రీస్తు సంఘానికి రా, వచ్చి తల వంచు, ప్రార్థించు, యాజకుడి ముందు, దేవుడి ముందు, దైవ సంభూతుడి ముందు ఇదిగో నీవు మోకరించి ప్రార్థించు. ఎందుకంటే ఆ సమయంలో అక్కడ ఉంది మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభుల వారే. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యాజకుడి యొక్క ఆశీర్వాదం ఎంత గొప్పదంటే, ఒక ఆర్డినరీ పర్సన్ని ఎక్స్ట్రాడినరీ పర్సన్గా మార్చడానికి యాజకుడి యొక్క ఆశీర్వాదమే కారణము. దైవత్వం అతనిలో ఉంది. దేవుడు దిగొచ్చి తన ద్వారా మనల్ని ఇదిగో హస్త నిక్షేపణ చేస్తూ మన కోసం ప్రార్థిస్తారు. అందుకే హోలీ స్పిరిట్ అనేది తప్పకుండా ఆ బిడ్డల పైన గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. గొప్ప అద్భుతమైన కార్యాలు కూడా చవి చూస్తాం. కానీ మరి ఎందుకు ఈనాడు జరగట్లేవు అంటే ఒకటే కారణం, మీ అవిశ్వాసము, మీ అవిధేయత, తగ్గింపు లేని మనస్తత్వము, ఫాదర్స్ని, యాజకులని మీతోటి పోల్చుకుంటూ ఇతను ఎంతలే అని చూస్తూ ఉన్న చిన్న చూపు. ప్రియమైన బిడ్డ, అది చాలా చాలా ఘోరమైన శాపానికి గుర్తు. తెలుసండి, శాపం వస్తుంది, పాపం వస్తుంది. నువ్వు ఇంకా తరతరాలు ఇంకా కోలుకోలేవు. యాజకుల్ని దూషిస్తూ, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషిస్తూ నువ్వు జీవిస్తే మనకి పుట్టగతులు ఉండవు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి వాక్యము. మెల్కీసెదెకు ఆశీర్వదిస్తేనే అబ్రహాం గారిని దేవుడు ఆశీర్వాదాన్ని రిలీజ్ చేశాడు. దాని తర్వాత మనం విశ్వసించాలి, ఇది నిజము. ఎందుకంటే ఇక్కడ జరిగిన ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, మెల్కీసెదెకు గారికి పుట్టుక లేదు, ఈ పూజారికి, మరియు మరణం కూడా ఉన్నట్లుగా పరిశుద్ధమైన గ్రంథంలో ఎక్కడా కూడా లేదు. కాబట్టి దైవ సంభూతులు మన యాజకులు వారిని నెగిటివ్గా మాట్లాడే ముందు వాక్యం అర్థం చేసుకొని దాని తర్వాత ఆలోచించి ఆచితూచి, ఒకవేళ కరెక్ట్ కాదంటే అప్పుడు నీ గర్భాన పుట్టిన పిల్లల్ని తీసుకువెళ్ళి యాజకత్వంలో జాయిన్ చేసి అప్పుడు నిరూపించు యాజకత్వం అంటే ఎలా ఉండాలి. ఆ ఛాలెంజ్ తీసుకో. అంతేగాని ఉన్నవారిని నువ్వు నెగ్లెక్ట్ చేసి అవమానించి హింసించి క్రీస్తుని హింసిస్తున్నావు. నువ్వు గుర్తుపెట్టుకో ప్రియమైన, యాజకుల్ని కాదు. కాబట్టి దయచేసి ఈ యొక్క వీడియోని మీ కుటుంబ సభ్యుల్లోకి, మీ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. యాజకుల యొక్క గొప్పతనం కూడా మనకి తెలియాలి. అబ్రహాంని ఆశీర్వదించింది దేవుడే అయినప్పటికీ మనుష్య రూపంలో వచ్చి ఆశీర్వదించింది, దైవ సంబూతుడు వలె వచ్చి కనిపించి వెళ్ళిపోయింది మెల్కీసెదెకు గారు, అంటే యాజకుడు, పూజారి. ఆ యాజకుల ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్క మన పారిష్ ప్రీస్ట్ల కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క యాజకుడి కోసం, యాజకులని, ప్రధాన యాజకులని, బిషప్స్ని, ఆర్చ్ బిషప్స్ని, అదేవిధంగా మన యొక్క పోప్స్ని, అందరినీ పేరు పేరున దేవుడికి సమర్పిస్తూ, అయ్యా మెల్కీసెదెకు ద్వారా ఏ విధంగా అయితే అబ్రహాముకి ఆశీర్వాదాన్ని అందించారు అయ్యా మేము ఏదైనా తప్పు చేస్తుంటే యాజకుల పట్ల అసభ్యకరమైన మాటలు ఏదైనా మాట్లాడి ఉంటే మమ్మల్ని క్షమించయ్యా, తెలిసి తెలియక. అయ్యా మాకు అర్థమైంది తండ్రి యాజకుల యొక్క గొప్పతనం. ఇప్పటికైనా మేము గ్రహింపు కలిగి జీవిస్తూ యాజకులకి నా తండ్రి మాలో ఉన్న కనీసం 10% కాకపోయినా ఎంతో కొంత అయినా మేము ఇస్తూ, వారికి గౌరవాన్ని ఇస్తూ, దైవ సంబూతుల వారి చూసే కృపను మాకు దయచేయండి. ఆశీర్వాదాన్ని వారి నుండి మేము పొందుకునే కృపని, ఇదిగో మీ యొక్క ఆశీర్వాదాన్ని వారి ద్వారా మేము పొందుకునే కృపని దయచేయండి అయ్యా. ఆనాడు అబ్రహాము గారు మీ యొక్క ఆశీర్వాదాన్ని మెల్కీసెదెకు ద్వారా అందించబడింది. అదేవిధంగా మాకును ఈనాడు యాజకుల ద్వారా మీ ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి. ఇది మేము అర్థం చేసుకొని అబద్ధపు బోధల వలె, అబద్ధపు ప్రవక్తల వలె, కపట ప్రవక్తల వలె ఒకవేళ జీవించినప్పటికీ నిజమైన సౌలు నుండి పౌలుగా మారి నిజమైన క్రీస్తు సంఘములో చేరి వేద ప్రచారాన్ని చేస్తూ ఎంత బోధించినప్పటికీ పౌలు గారి వలె
ఇదిగో పేతురు గారికి ఏ విధంగా అయితే కట్టుబడి క్రీస్తు సంఘంలో చేరుతూ సంఘ పెద్దలకు ఏ విధంగా అయితే సహాయం చేస్తున్నారో అదేవిధంగా మేమును ఒకే మందలో ఉంటూ మాకు కాపరి అయిన ఏకైక కాపరిగా ఉంటున్న మా యాజకులకే మేము విధేయత చూపిస్తూ మీ చిత్తానుసారంగా జీవిస్తూ మాకు ఎంత తెలిసినప్పటికీ పూజారి కంటే మేము గొప్పవారం కాదు, మెల్కీసెదెకుకు మించిన వారం మేము కాదు, అంత గొప్ప జ్ఞానం మాలో లేదు, మెల్కీసెదెకున్నంత జ్ఞానము అబ్రహాం గారికి లేదు. దైవ సంభూతుడు మెల్కీసెదెకు గారు, కానీ అబ్రహాం ఇక్కడ కేవలం ఒక ప్రవక్త. ఇది మేము గుర్తుపెట్టుకొని ఎంత పెద్ద ప్రవక్త అయినప్పటికీ యాజకుడి దగ్గరికి మాత్రమే వచ్చి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. అప్పుడే వారి యొక్క జీవితం అంచెలంచెలుగా 30 60 100 యేసు నామములో ఆశీర్వదింపబడుతుంది, ఆశీర్వదింపబడును గాక. ఏ బిడ్డ అయితే ఈ వీడియో చూస్తుందో వారి చేతులను ఆశీర్వదించండి. వారు చేయబోతున్న ఈ యొక్క చిన్ని కార్యక్రమాన్ని షేర్ చేసే ఒక క్రియను కూడా క్రియారూపకములో క్రీస్తు సంఘాన్ని వారు వ్యాప్తి చెందించే కృపణ దాయిచ్చండి. ఇదిగో స్ప్రెడ్ చేసే కృపణ దాయిచ్చండి. ఆల్ గ్లోరీ టు గాడ్. ఈ చిన్ని వాక్యాన్ని బట్టి దేవుడికి సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీకు 1 సెకండ్ పడుతుంది అంతే, కానీ నాకు ఈ యొక్క దేవుడు ఇచ్చిన కృపానుగ్రహం చొప్పున ఈ వాక్యాలు ప్రిపేర్ చేయడానికి నాకు చాలా రోజులు పట్టింది. పగలు రాత్రి అనక ఎంతో దేవుడి కోసం శ్రమిస్తున్న బిడ్డలకు కూడా మీరు మీ యొక్క సహాయాన్ని అందించమని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దయచేసి ఆ సహాయం జస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. I believe you that you are going to share this video. Thank you.